అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్త వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఖమ్మంపాటి సత్యనారాయణ గారు సుదీర్ఘకాలంగా చెరుకుని సాగు చేస్తూ దాని నుంచి సేంద్రీయ బెల్లం తయారు చేస్తూ వినియోగదారులకు అందిస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి చెరుకు పంట విధానాలను, వారి సాగు అనుభవాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే అండి. ఒకసారి అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియజేయండి. మా తాతగారు, మా తండ్రి గారు వాళ్ళందరూ కూడా వ్యవసాయ కుటుంబమే. వ్యవసాయ కుటుంబం, మీరు వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నాం. చదువుకోవడం అయితే తక్కువ చదువుకున్నాను నేను. మీరు వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు? 86 నుంచి చేస్తున్నాను. 1986 నుంచి వ్యవసాయంలోనే ఉన్నాను. అంటే మీకు ఎంత ఏజ్ ఉన్నప్పటి నుంచి? 11-12 సంవత్సరాల వయసు నుంచి నేను వ్యవసాయంలోకి ఎంటర్ అయిపోయారు. వ్యవసాయంలోకి ఎంటర్. మీకు ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఎలా తెలిసింది? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు? ప్రకృతి వ్యవసాయం గురించి తెలియటం అంటే పాలేకర్ గారు 2007-2008లో ఆంధ్రప్రదేశ్లో గో ఆధారిత వ్యవసాయం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావడం జరిగింది. ఆ టయాల్లో మా మిత్రులు అందరూ కూడా వెళ్ళి చేయటం చూశారు. తర్వాత మేము కర్ణాటక వెళ్ళి రమేష్ రాజు గారి దగ్గర నుంచి చెరుకు వెరైటీ తీసుకొచ్చి మేము సుదీర్ఘంగా 2009 నుంచి మొదలుపెట్టి సీరియల్గా అదే విత్తనాన్ని కంటిన్యూషన్ చేసుకుంటా, మేము సీడ్ తయారు చేసుకుంటా, ఆ విత్తనాన్ని పెంపొందించుకుంటా ఇవాళ 7 నుంచి 10 ఎకరాల వ్యవసాయం, చెరుకు వ్యవసాయం చేసేలాగా వచ్చారు. ప్రిపేర్లోకి వచ్చాం. మీరు అంటే అంతకు ముందు రసాయన వ్యవసాయం చేసినప్పటికీ, ప్రకృతి వ్యవసాయం చేసినప్పటికీ ఎట్లాంటి తేడాని గమనించారు మీరు? ప్రకృతి వ్యవసాయం చేసేదానికి దీనికి తేడా అంటే, ప్రకృతి వ్యవసాయం అంటే మన చేతుల్లో మనం కష్టపడేది ఎక్కువ ఉంటుంది. రసాయనిక ఎరువులంటే ముందు కట్టలో పురుగు మందులు కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దిగుబడి వచ్చిన వరకే చాలు, క్వాలిటీ ఫుడ్ని అందించాలి మన చుట్టూ ఉన్న ప్రజలకి అనే ఒక దృఢమైన సంకల్పాన్ని పెట్టుకోవడం వల్లనే ఈ వ్యవసాయాన్ని చేయగలుగుతున్నాను నేను. ప్రస్తుతం అంటే మీరు అంటే ఎంత విస్తీర్ణంలో ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు? 7 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అంత ముందర కూడా చేసాం, కానీ అంత ముందర చేసిన దాన్నేమో మామూలుగా మా శాలలో చేసాం. ఆయిల్ ఫామ్లోనూ ఇంకో దాంట్లో విత్తనాలు డెవలప్మెంట్ చేసుకుంటూ 2014-2015 కాడి నుంచి ఎక్కువగా చేసుకోవటం, యూనిట్ పెట్టుకోవటం, దాన్ని అభివృద్ధి చెందుకోవటం రావడం జరుగుతుంది అనమాట. ఈ 10 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా జీరో ఫెర్టిలైజర్ వాడిన భూమి మీదే వ్యవసాయం చేసాం. మీకు అంటే సొంత భూమి ఎంత ఉంది? అంటే ఇప్పుడు కౌలుగా సొంత భూమి వచ్చేసరికి 1.62 సెంట్లు ఉంది. ఆ 1.62 సెంట్లో యూనిట్ పెట్టుకున్నాం. మా నాన్నగారి పేరున ఉంది, అది పామాయిల్ ఉంది. పామాయిల్ కూడా నేను 2009లో వేసాము. ఇప్పుడు మెన్యూర్ కట్టలు అనేది ఏం తగలేదు. మెన్యూర్ కానీ కలుపు ముందు కానీ కొట్టం. మాకున్న ఆవులు కానీ గేదెలు కానీ వేస్తూ ఉంటాయి. ఆ ఎకరన్నరలో చాలప్పుడు బయట నుంచి తెచ్చి చెరుకు చేలో ఇంకోటి అంటే లీజా అది మిత్రులతో అనుసంధానమైనటువంటి తక్కువ లీజు తోటి ఈ 10 సంవత్సరాల నుంచి చేయగలుగుతున్నాం. ఓకే, మీకు ఇబ్బంది లేదు అంటే మనం ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళకి ఇస్తారని ఇబ్బంది లేదు. ఈ 10 సంవత్సరాల నుంచి సేమ్ నేలలోనే చేస్తున్నాం. ప్రధానంగా అంటే మీరు ఈ చెరుకు సాగుని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ప్రధానంగా చెరుకు సాగు నేర్చుకోండి. షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు అసలు షుగర్ ఫ్యాక్టరీలు పర్మిట్లు ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వట్లేదు, సామాన్యుడికి ఎందుకు ఇవ్వట్లేదు, నోరు కలిగినోడికి ఎందుకు ఇస్తున్నారు, అసలు ఈ షుగర్ గురించి ఏంటి అనేది మాలో మేమే వెరిఫికేషన్ చేసుకోవడం వలన వచ్చేసరికి ఈ దీంతోనే చేస్తున్నారు. ఇదంతా ఏంటి, అసలు ఈ కెమికల్ అంతా మనమే తింటున్నాం కదా అనే ఒక కాన్సెప్ట్తో అప్పుడు రమేష్ రాజు గారి దగ్గరికి 2009లో వెళ్ళి మా తమ్ముడు అక్కడ ఉన్న విధానాలన్నింటినీ చూసి ఆ విధానాలను నేర్చుకుని ఒక 6-7 నెలలు అక్కడ నుంచి 250 కేజీలు తెచ్చి 1 ఎకరం వేసి దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందరగా తీసుకొచ్చాం. మీరు ఎంచుకున్న ఈ చెరుకు రకం ఏంటండి? ప్రజెంట్ ఉన్నది ఏంటి?
కోయంబత్తూర్ 419 అండి, బాగా వరల్డ్ వెరైటీ. 1977 అంటే పూర్వం మా పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే అప్పుడు నాగాలంక తుఫాన్ వచ్చినప్పుడు ఈ కన్సార్ మిల్లో ఉన్నటువంటి వెరైటీ ఈ మధ్యలో లేకుండా వెళ్ళిపోయింది. పండుకర్ర వచ్చేసింది నీళ్లు ఎక్కువైతే. నీళ్లు ఎక్కువైతే ఇది భరాంచలేదనమాట. కరువు నేలలో ఎండుకి పొండుకి పండేటటువంటి వెరైటీ, చెరుకు వెరైటీ కూడా బాగా దృఢంగా ఉంటుంది. ఇది వాటర్ ప్రాబ్లం బాగా తట్టుకుంటుందండి. తక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయం చేయొచ్చండి. కాబట్టి దీన్ని ఎంచుకుంటుంది. దీనిలో ఉన్న ఇంకా స్పెషాలిటీస్ ఏంటి? ఎంత ఎత్తు పెరుగుతుంది ఇది? 20 నుంచి 25 అడుగులు హైట్ పెరుగుద్దండి. 12 మాసాలు నిండిన తర్వాత పంట రంగు వచ్చిన తర్వాత, ఆ పసుపు రంగు వచ్చిన తర్వాత మనం బెల్లం తయారు చేస్తే క్వాలిటీ ఎఫీరియన్స్ గా ఉంటుందండి. బాగా అద్భుతమైనటువంటి విధానంతో ఉంటుంది. ఆ పసుపు రంగు వచ్చింది చూసారా? ఇప్పుడు ఆడదానికి ఋతువుగా వచ్చి ఉండట్టు అనమాట. 16 నుంచి 17 నెలలు అవుతుంది ఇది వేసి చెరుకు వెరైటీ మొక్క తోట. అదే పిల్లకైతే 15 నెలలు వచ్చేసరికి ఆడేసేయాలి. మొక్క తోట కాబట్టి మనకి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు ఆడుకోవచ్చు అని చెప్పి మేము దీన్ని ఈ విధంగా చేయటం జరిగింది. పండగ ముందర వేరే వెరైటీ, ఆ వెరైటీని కార్చి తోట ఉంటే అది నరికాం, అది అయిపోవచ్చింది. ఇప్పుడు మొదలు పెడతాం దీన్ని. ఇది ప్లాంటేషన్ ఏ విధంగా చేశారు అంటే ఎంత డిస్టెన్స్ తీసుకున్నారు? ప్లాంటేషన్ వచ్చేసరికి సాల్కి 9 అడుగులు వస్తుంది. 9 అడుగుల గ్యాప్ వస్తుంది. 9 అడుగుల గ్యాప్ ఎందుకు పెడుతున్నాం అంటే ఇది లావు మూలాన ఎక్కువ ఒత్తుగా ఉంటే పొండుకర్ర వచ్చే గుణం ఉంది. పొండుకర్ర వస్తే ఎక్కడన్నా మనం కషర్లో పొండుకర్ర వెళ్తే ఆ బెల్లం ఆ యూనిట్లో ఉన్నటువంటి 200 నుంచి 150 కేజీలు ఉన్నటువంటి బెల్లం మొత్తం పాడైపోద్ది. ఆ క్వాలిటీ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఇంత ఎల్లాడి పెట్టి వేయటం జరుగుతుంది. ఒక సాల్లో కణుపుకి అంటే అడుగు 2 అడుగులు పెడతామండి, దుబ్బు చేస్తుంది కాబట్టి. ఒక 2 అడుగులు ఉంచుతారు. 2 అడుగులు ఉంటుంది. ఇది మాత్రం 9 అడుగులు ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చెరుకు వయసు ఎంత? ఇది ఈ చెరుకు వయసు వచ్చి 17 నెలలు అండి. అంటే 12 నెలలు దాటిన కాడ నుంచి ఆడొచ్చు. కానీ కాకపోతే ఏంటంటే మనం అవతల ఉండదాన్ని ఆడుకుంటే దీన్ని ఆలస్యం అయింది. ఈ లోపల పండగ వచ్చింది. పండగకి లేబరు ముఠా వాళ్ళు ఇంటికి వెళ్ళి పండగకి మళ్ళీ పండగ వెళ్ళిన తర్వాత ఆడతారులే అని చెప్పి ఆఫీస్ జరిగింది అనమాట. మన కాన్సెప్ట్ ఏంటంటే 365 రోజులు అందియాలి. అందించి దాన్ని ఏసీలో కూడా పెట్టకుండా ఎలా మాచర్ కండిషన్ కంట్రోల్ చేయాలనే దానికి కూడా మాలో మేమే రీఛార్జ్ చేసుకున్నాం. మట్టి కుండల్లో పోసి దాన్ని మాచర్ కండిషన్ రాకోకుండా కుండలో పోసినప్పుడు ఏమవుతుందంటే వేడిదనాన్ని చల్లదనాన్ని ఈక్వల్ చేసుకుంటుంది. వేడిగా ఉన్నప్పుడు చల్లదనాన్ని తీసుకొస్తుంది, చల్లగా ఉన్నప్పుడు వేడిదనాన్ని తీసుకొస్తుంది కుండలో నుంచి. కాబట్టి బెల్లం క్వాలిటీగా ఉంటుంది అనే ఉద్దేశం. మీరు అంటే చెరుకు పంట వేసే ముందు నేలకి ఎలాంటి సేంద్రియ ఎరువులను అందిస్తున్నారు? ఘనజీవామృతం, దవజీవామృతం కూడా ఇస్తూ ఉంటాం. ఘనజీవామృతం ముందలేస్తాం. అది ఖాళీగా ఉండి మనం వచ్చేటప్పుడు అక్కడ తయారు చేసేది. ఏం చేస్తారు దాన్ని మీ పద్ధతిలో? మా పద్ధతిలో వచ్చేసరికి ఆవు పేడ, ఆవు మూత్రము, నవధాన్యాల పిండి కలిపేసేసి పచ్చిపేడలో నవధాన్యాల పిండి మన దగ్గర ఎలాగో బెల్లం మలాస్ ఉంటుంది, లేదా బెల్లం వేసేస్తాం. బెల్లం వేసేస్తే అది కలిపేసేస్తే ఎండబెట్టేస్తాం. ఎండబెట్టి ఆరబెడితే గుల్లగా ఇప్పుడు చూశారు కదా తిరిగేస్తా ఉన్నారు. అలా అయిపోద్ది. అట్లా తిరిగేసిన తర్వాత ఎంత కాలానికి ఉపయోగిస్తున్నారు? తిరిగేసిన తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఆరిపోయిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది చేసుకోవచ్చు. అట్లా ఇచ్చారు నేలకి. అలా ఇచ్చాము. ద్రవజీవామృతం ఇచ్చాము. దీనికి మరి అంటే విత్తన శుద్ధిగా దీనికోసం కణుపులు మీరు ఏమైనా శుద్ధి చేశారు? శుద్ధి కంపల్సరీ చేసేటప్పుడు చేస్తామండి. చేసే భూమి మీద పరుస్తాం. పరిచిన తర్వాత తొక్కుతం జరుగుతుంది. ఆవు మూత్రమో సున్నమో పేడ కలిపి 24 గంటల ముందల ఇచ్చేసి దాన్ని తీసుకొచ్చి డ్రమ్ముల్లోనో తొట్టుల్లోనో వేసి విత్తన శుద్ధి చేసి వేస్తాం. ప్రస్తుతం అయితే అంటే మీరు అంటే మొదట్లో ఎప్పుడైతే చెరుకు పంట ఫస్ట్ వేసారో అప్పుడు తీసుకురావడం విత్తనం, అదే విత్తనాన్ని కంటిన్యూషన్ చేసుకుంటాం. మేము ఒక్కోసారి ఏం చేస్తామంటే దీన్ని 2-3 దృఢమైనవి తీసుకెళ్లి వేరే వేస్తా ఉంటాం. దాన్ని 5 సెంట్లోకి తీసుకొస్తాం. 5 సెంట్లు దాన్ని మళ్ళీ 1/2 ఎకరంలోకి తీసుకెళ్తాం. 1/2 ఎకరంలో దాన్ని ఎకరంలోకి తీసుకొస్తాం. ఒక్క మొక్కతో మొదలైన వెరైటీనే ఇప్పుడు ఉండదు మా దగ్గర. మేము తెచ్చింది అంతైనా ఒక మొక్కతో మొదలుపెట్టి ఒక మొక్కని 4 సెంట్లలోకి 4 సెంట్లలోకి 40 సెంట్లలోకి 40 సెంట్లలోకి 4 ఎకరాల్లోకి మార్చుకుంటా వచ్చిందే ఈ వెరైటీ. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక కనుపుతో ఒక మొక్కతో ప్రాసెస్ అయినప్పుడు దానిలో ఎక్కడో కూడా ఇది అవటానికి కుదరదు. అంతకు ముందల ఎప్పుడైనా సరే సీడ్ ప్రాసెస్ జరిగి ఉంటే దానిలో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. దానిలో క్వాలిటీ కలిగిన కర్రను తీసుకునే మనం ఇది చేయొచ్చు.
అది ఓల్డ్ వెరైటీ ఉంటుంది అనమాట. అది సన్న వచ్చినప్పుడు కూడా దాన్ని మేము ప్రత్యేకంగా చూస్తాం. సన్న కర్ర అనేది వెళ్ళనీకోకుండా మళ్ళీ మనం విత్తనం డెవలప్ చేసుకోవాలంటే ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఒక్క కర్రతోనే మొదలు పెడుతున్నాం. మీరు ఆ కణుపుల్ని అంటే ఏ విధంగా తీసుకుంటారు నాటుకునేటప్పుడు? అసలు నాటుకునేటప్పుడు కర్రని ఒలిసి చక్కగా ముక్కలు చేసి ముక్కల్ని ఒక కణుపు అంటే రెండేసి కనుపులు పడతాం. ఎక్కడన్నా మిస్ అయితే ఇది ఓల్డ్ వెరైటీ అనేసరికి 2 కనుపులు తీసుకుంటారు, కొంచెం బయటకు పొడుచుకొస్తుంది అనమాట. ఎక్కడన్నా రఫ్ గా ఇరిగిపోయినా కానీ ఒకటి పోతే ఇంకోటి మొలుస్తుంది, మన గ్యాప్లు లేకోకుండా అనే ఆలోచనతో 2 కనుపులను తీసుకుని మీరు 2 కనుపులు ఎంత డెప్త్ లో పెడతారంటే లోతు వచ్చేసరికి 6 అంగుళాలు 7 అంగుళాలు వెళ్తుంది. మీరు అట్లా వేసిన తర్వాత అంటే ఎంత కాలానికి మీకు పైకి మొలక కనిపిస్తుంది? 20 రోజుల నుంచి స్టార్ట్ అయ్యి 40 రోజులు వచ్చేసరికి మొత్తం మొలిసిపోద్దండి. మేము ఈ లోపల దాన్ని అంతర పంటలు ఏ టమాటానో ఏదో ఒకటి పెడతాం. దాని సందుల్లో పైపాటు చేసుకుంటే మినీ ట్రాక్టర్ ఉంది, పైపాటు చేసుకుంటే దాన్ని పెంచుకుంటా ఉంటే మన ఈ కూరగాయలు అయిపోయేసరికి 4-5 నెలలు అయ్యేసరికి ఎత్తు అయిపోద్ది. తర్వాత పైపాటు చేసేస్తాం. పైపాటు చేసేసి ఎక్కేసేస్తే మళ్ళీ ఇది అవుద్ది. అందరూ ఫ్యాక్టరీలకు వెళ్ళేది ఒత్తిగేస్తారు కాబట్టి కట్టు అట్టంటిది ఉంటుంది. మా దానికి కట్టుపని లేదు. ఈ ఆకు అనేది మన వంటగది అలాంటిదో అలాంటిదండి. ఈ ఆకుని ఎప్పుడు కూడా దాని అంతటగదిగానే ఈ కర్రను ఉన్నటువంటి దీనిలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఈ చెరుకు కర్ర ఎంత ఎత్తు అయితే పెరిగిందో దాన్నే ఒలిసేసుకుంటూ వస్తుంది. ఆకు మొదలన ఆకు ఉండదు. ఇది ఇక్కడికి వచ్చేసింది. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆకులు కూడా ఊడిపోతాయి ఆటోమేటిక్ గా. దాని ఋతువు అయిపోయిన తర్వాత ఆ చివరి 4 ఆకులే ఉంటాయి. మొదటి నుంచి కూడా అలా ఒలుసుకుంటా దాన్ని సంపర్కం చేసుకుంటే అది ఎదుగుతానికి చూస్తుంది అనమాట. ఈ పంట కాలంలో ఇంకేమన్నా అందిస్తున్నారా? అంటే పంట కాలంలో ఏముంది, జీవామృతమే ఇచ్చుకుంటూ వస్తాం. జీవామృతం ఇచ్చుకుంటూ వస్తాం. ఎప్పుడు కూడా జీవామృతంతోనూ ఘనజీవామృతంతోనే మాకు లైన్లో. మీకు ఆవులు ఉన్నాయి? ఆవులు గేదెలు? ఆవులు ఉన్నాయండి. ఆవు మాత్రమే వాడతాం, ఆవు పేడే వాడతాం. గేదెలు ఉన్నా కానీ గేదెల పేడ ఉపయోగించిన అదే శ్రేష్టం కాబట్టి ఉపయోగించిన వేస్ట్. పామాయిల తోటకి వాటికి అయితే తప్పదని చెప్పి పోసేస్తూ ఉంటాం. దాంట్లో మాది ఉందిలేని అదైతే ఫ్యాక్టరీకి వెళ్తుంది కదా మెయిన్. నాకైతే ఆ పామాయిల్ కూడా ఇష్టత ఉండదు. ఒక పారిశ్రామికవేత్త మీద ఆధారపడేదానికంటే మన దగ్గరకు వచ్చి 10 మంది ఆహారాన్ని పట్టుకెళ్తున్నారంటే ఆ క్రెడిబిలిటీ ఏరుగా ఉంటుంది. మీరు అంటే ప్లాంటేషన్ చేసిన తర్వాత దీన్ని కలుపు నివారణకి ఏమన్నా తీయించడం జరుగుతుందా? కలుపు నివారణ కంటే 40 రోజుల లోపల అంటే నీరు చాలా తక్కువ పడుతుంది కాబట్టి 2వ తడాయంగానే మేము మొక్క మొలవంగానే పైపాటు చేస్తాం. పైపాటు చేస్తాము, లేకపోతే మగాళ్ళతోటి కొద్దిగా దుయ్యకేయటం చేస్తాము. ఆ తర్వాత నిమ్మలంగా ఏదో కూరగాయ పాదు ఉంటుంది కాబట్టి కలుపు తీయించడం జరుగుతుంది. కూరగాయలు అన్నారు కదా, మీరు అంతర పంటగా కూరగాయలు వేసుకుంటా ఉన్నారు. అది ఒక 4-5 నెలలు ఉంటుందా కూరగాయలు? 4-5 నెలలు ఉంటుంది. ఏం వేస్తున్నారు కూరగాయలు? టమాటా కానీ, వంగ కానీ, బీర కానీ, సొర కానీ ఇలాంటి చిన్న పంటలు వేస్తాము. దాని ఏదో వచ్చిన ఆదాయం వస్తుంది కానీ కలుపు నివారణ కోసం ఒక ఏరియా వ్యవస్థ తయారు చేసింది ఇంకొక ఏరియా వ్యవస్థ తీసుకుంటారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ అంటే ఏక పంట విధానం కాకుండా ఇక్కడ పలు పంటల విధానం అప్లై అవుతుంది. ఓకే, మరి నీటి యాజమాన్యంకి వచ్చేటప్పటికి ఏ విధంగా ఇస్తున్నారు? నీటి యాజమాన్యంకి వచ్చేసరికి యాసకాలం అయినా వర్షాకాలం అయినా ఎప్పుడైనా సరే, వర్షాకాలం అయితే పెద్దగా అసలు మనం నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. యాసకాలం శీతాకాలం అయితే నెలకు ఒక తడి, 25 రోజులకు ఒక తడి ఇస్తే సరిపోతుంది. పారిస్తే సరిపోతుంది. మీకు అంటే ఇక్కడ ఎట్లా అండి, అంటే బోరా ఏదైనా కాలువ? బోరు ఉంది. పోలవరం కాలువ నుంచి కూడా 10 లక్షలు ఖర్చు పెట్టి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి పైప్ లైనింగ్ చేసుకొచ్చారు. దాని నీళ్ళు పోలవరం కాలువ నీళ్ళే ఎక్కువ వాడతాం. సమ్మర్లో 2 నెలలు 3 నెలలు ఈ మామూలు బోర్వెల్ వాటర్ వాడతాం. చెరుకులో అంటే ఇబ్బంది పెట్టే తెగుళ్ళు కానీ ఏదైనా పురుగు అవ్వచ్చు ఏమైనా ఉన్నాయండి? చెరుకులో ఇబ్బంది పెట్టే అంటే మనం ఫెర్టిలైజర్ కెమికల్ వాడితే చెరుకులో ఇబ్బంది పెట్టే దానికి సైడ్ ఇన్ఫెక్షన్తో వచ్చేటటువంటి చాలా ఉన్నాయి. అది కాకుండా మనం ఓల్డ్ వెరైటీని ఎంచుకోవటమును విత్తనం దగ్గరగా లేకోకుండా దూరంగా వేయటం వలన మనకు వస్తే పండుగ రావాలి. అది మనం దగ్గరగా వేయకుండా వెడంగా పెట్టేది కూడా అది మెయిన్ కాన్సెప్ట్. వెడంగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే 10 నుంచి 20 సంవత్సరాలు మనం దాన్ని అలాగే ఉంచి పిలకలు వచ్చినప్పుడల్లా సంవత్సరానికి ఒకసారి నరికి బెల్లం క్వాలిటీగా తీసుకోవాల్సిన విధానం ఉంటుంది. ఫస్ట్ సంవత్సరానికి 2వ సంవత్సరానికి అంటే కూడా 3వ సంవత్సరం నుంచి బెల్లం క్వాలిటీ
క్వాలిటీగా ఉంటుంది. అట్లా మీరు అంటే ఎన్ని హార్వెస్ట్లు చేస్తున్నారు దీని మీద? అంటే ఒకసారి చెరుకు కడుపు నాటుకున్న తర్వాత సంవత్సరానికి ఒకసారి చేస్తాం. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కుడియాడంగా ఉండట్టే ఇప్పుడు మీరు చూసింది ఫస్ట్ ఫీడ్ చూసింది 10 సంవత్సరాలు అంటే 9 కటింగ్లు వచ్చినట్టే. ఇప్పుడు ఇది దీని గురించి అవుతుంది. ఏది పామాయిల్ లో వేసారు, పామాయిల్ లో కనిపించింది కదా, పామాయిల్ లో హార్వెస్ట్ అయిపోయి పూర్తిగా క్లోజ్ అయిపోయింది. అది పామాయిల్ మొక్క వేసింది 4 సంవత్సరాలు వేసారు. 4 సంవత్సరాలకు ముందర ఇంకో 4 సంవత్సరాలు అవుతుంది. 8-9 సంవత్సరాలు అవుతుంది. అది ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అంతర పంట వేసుకున్నారు కాబట్టి మనం మొక్కలు పెరిగినాయి కాబట్టి మనకు సూటబుల్ కాదు. వాళ్ళే ఇబ్బంది పెట్టిన వాళ్ళం కావద్దు. వాళ్ళు పామాయిల్కి వెళ్ళి పొడుచుకోవాలి కదా, ఫ్రూట్ పొడుచుకోవాలి. ఇక అందుకని చెప్పి అప్పు చెప్పేసాం అన్నమాట. అంటే ఇప్పుడు మీరు చెప్పిందేమో మీరు చెరుకు పంట వేసిన తర్వాత ఆ సాళ్ల మధ్యలో వాళ్ళు పామాయిల్ మొక్కలు వేసారు, అట్లా 4 సంవత్సరాలు ఉండనిచ్చారు. లేదంటే ఆల్రెడీ పామాయిల్ కొత్తగా వేసిన వాళ్ళు ఎవరన్నా లీజుకి ఇచ్చారు అనుకోండి, వాటిలో కూడా చెరుకు వేయాలనుకుంటే వేసుకోవచ్చు. 4 సంవత్సరాలు వేసుకోవచ్చు అండి. దానికి మనకి వేరియేషన్ ఉంటుంది కాబట్టి చెరుకు బాగా అద్భుతంగా ఉంటుంది. చెరుకు కంటే కూడా పామాయిల్ మొక్క తొందరగా వస్తుంది. 36 నెలల్లో గెల్లొచ్చేస్తాయి. చెరుకు ఉండ దాంట్లో అయితే మనకి ఏరి వ్యవస్థ అనేది దానికి పైన ఉంటుందండి. అది తెక్కకుండా ఉంటుంది. పద్దాక హార్వెస్టింగ్ చేయం కాబట్టి వేసిన తర్వాత చెరుకు వేసిన తర్వాత వేయక ముందులో పామాయిల్ మొక్కలు వేసి ఉంటే 3.5-4 సంవత్సరాలు అంటే మనకు 3 క్రాఫ్లు వస్తుంది. వాళ్ళకి ప్రజెంట్ పామాయిల్ మొక్క కూడా బాగా అభివృద్ధి. మీరు ఇప్పుడు అంటే ఈ చెరుకుని అంటే ఎన్ని ఇయర్స్ ఉంచుతున్నారు? ఒకసారి కణుపు నాటిన తర్వాత మొదటి కటింగ్ ఎంత కాలానికి వస్తుంది? మొదటి కటింగ్ ఎన్ని నెలలకు జరుగుతుంది? 13 నెలల నుంచి 14 నెలల వరకు జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఇంకా ఎక్కువ జరిగింది. ఇంకో 4-5 నెలల అదనం జరిగింది. ఇప్పుడు 2024 ఆగస్టులో వేసిందని 2025 ఆగస్టు నాటికి సంవత్సరం నిండిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఫిబ్రవరి వచ్చేసి 6 నెలలు అయిపోయింది. 18 మాసాలు వచ్చేసింది ఆల్రెడీ. ఫుల్ క్లారిటీ. మనం అదనంగా ఎక్కువ సమయం ఉంచడం వల్ల ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది ఏమీ ఉండదు. మనం అందుకే ఈది ఎల్లడిపు ఉంది కదా, 9 అడుగులు ఎల్లడిపు ఉంది. అది పొండుకర్ర అనేది రాదు. ఒకవేళ ఈ గ్యాప్ లో ఎక్కడన్నా వచ్చినా గానీ ఏరేసే అవకాశాలు కూడా ఉంటాయి. మనకి ఇంత గ్యాప్ మీద అలాంటి పొండుకర్ర వచ్చినప్పుడు తీసేస్తాం అనమాట. ఫ్యాక్టరీకి అయితే సచ్చుకర్ర, బోర్డు కర్ర అన్ని కట్టేస్తున్నారు. అది నిజాయితీ కలిగిన రైతు మీద కూడా పడుతుంది. అభద్రతాభావంతో దొలే రైతు కాకుండా నిజాయితీగా దొలే రైతు మీద కూడా ఆ యాజమాన్య వ్యవస్థలో పడుతుంది దాన్ని తోలేటప్పుడు. ఇది అలా కాదు కదా, మన సొంతది. మనం ఏ వ్యవస్థకి దోలట్లా, ఏ వ్యవస్థ మనకు బడ్డీని కాదు. మనం మన కాళ్ళ మీద పోగొట్టినా మనమే, నిలబెట్టినా మనమే. 10 మందికి ఆకలి తీర్చినా మనమే, తీర్చుకోకుండా ఆగిపోయినా మనమే. మన ప్రొడక్ట్ వరకు. మరి దీన్ని మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు? అంటే మార్కెటింగ్ అనేసరికి మేము దాదాపు మా చుట్టుపక్కల గ్రామాల్లో చాలా వరకు తెలుసు. అంత చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరితోనూ అనుకూలంగానే ఉంటాం మనం. మాకు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రకృతి వ్యవసాయంలో ఉన్న ప్రతి గ్రూప్లోనూ ఉన్నాను నేను. ప్రతి గ్రూప్లో నాది సోషల్ మీడియా ద్వారా నాది ఒక గ్రూప్ ఉంది. ఖమ్మంపాటి వారి సేంద్రియ బెల్లము అని ఉంటుంది వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్లో దాదాపు 200 నుంచి 300 మంది దాకా ఉంటారు లింక్ అయ్యి. అందరూ కూడా వాళ్ళకి కాకుండా వాళ్ళ సర్కిల్లో కూడా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి కానీ తీసుకెళ్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. మనం ప్రొఫెషనల్కి కానీ, నవతాకి కానీ, కార్గోకి కానీ ఇస్తూ ఉంటాం. మెయిన్ సోషల్ మీడియా మౌత్ పబ్లిసిటీ అయిపోతుంది. దాదాపు కొందరైతే విజయవాడ నుంచి, ఇటు ఏలూరు నుంచి కూడా మన గ్రామానికి వచ్చి మన ఇంటి దగ్గర నుంచినే పట్టుకెళ్తారు. అలవాటు పడ్డారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 200 నుంచి 300 మంది ఉంటారు. అమెరికా వెళ్ళిన వాళ్ళు కానీ, ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళు కానీ. పల్లెర్ల మూడు నుంచి బెల్లం పట్టుకెళ్ళి పప్పలుండి అమెరికా పంపించిన రోజులు. ఇక్కడ 120 రూపాయలకి బెల్లం కొని 700 రూపాయలు కట్టి అమెరికా పప్పలు పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన బెల్లంతో. ఇప్పుడు చాలా మంది అంటే చెరుకు గడగా కొంతమందికి ఇచ్చేస్తుంటారు, ఈ చెరుకు రసం బళ్ళ వాళ్ళకి, లేదంటే వాళ్ళే చెరుకు రసం చేసి అమ్ముతుంటారు కదా. మీరు ప్రత్యేకించి అంటే ఈ చెరుకు నుంచి బెల్లం తయారు చేయడానికి గల కారణం ఏంటి? బెల్లంగానే మీరు ఓన్లీ బెల్లంగానే మార్కెట్ చేయడానికి రీజన్ ఏంటి? ఆదాయం వేరండి, అవసరాలు వేరు, ఆర్థిక వ్యవస్థ వేరు. రైతు నిలబడేది అక్కడ తను తయారు చేసిన ప్రొడక్టు మొత్తం తన దగ్గర నుంచి కొన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది.
అందుకని చెప్పి నేను 365 రోజులు షుగర్ పేషెంట్లు అయినా సరే మన బెల్లం తినవచ్చు అని చెప్పి ఆలోచనతోటి మాచిరి కండిషన్లో వీటన్నిటిని కంట్రోల్ చేస్తే ఎవళ్ళ మీద ఆధారపడకోకుండా నా సొంత డబ్బులతోనే నేను ప్రతిదాన్ని ఏర్పాటు చేసుకుని దీని కాన్సెప్ట్ చేస్తున్నాను అన్నమాట. ఈ బెల్లం తినటం మూలంగా ఐరన్ ఓపిక అనేది చచ్చిపోకోకుండా మూలిగా అనేది పోకోకుండా ఈ షుగర్ బిళ్ళలు వేసుకునే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆ బ్లడ్ అనేది ఎక్కువగా తయారవుద్ది ఈ వెరైటీకి. అందు కారణం చేత ఈ వెరైటీ ఎంచుకుంటున్నాను. ఈ వెరైటీతోనే చేస్తున్నాను. మీకు ఓన్ క్రషర్ ఉందా? ఓన్ క్రషర్ ఉంది. మీరే ఓన్గా ప్రిపరేషన్ అంతా కూడా మీరే, బెల్లం తయారీ కూడా ప్రిపరేషన్. ఓకే, అవకాశాన్ని బట్టి మనం సీజన్లో మీరు చెప్పారు కాబట్టి దాని ప్రాసెస్ కూడా మనం ఒక వీడియోగా అందిద్దాము. ఓకే అండి, అంటే ఈ ప్రకృతి వ్యవసాయం సుదీర్ఘకాలంగా చేస్తున్నారు కదా, మీకు ఎలా ఉంది? మీకు ఆర్థికంగా ఎలా ఉంది? సో ఎలాంటి సంతృప్తి కలుగుతుంది? ఆర్థికంగా అంటే అవసరాలకు కావాల్సిన ఆహార పదార్థాలకైతే ఇబ్బంది లేదు. మనం ఎప్పుడైనా ఆడినాయండి, మనం ఆడాల్సిందే, మనం బెల్లం తయారు చేయాల్సిందే. కస్టమర్లు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం. నేను గతంలో 2-3 సార్లు దెబ్బతిన్నా. కొన్ని షాపులకి, ఆర్గానిక్ షాపులకి బెల్లం కావాలండి అని పట్టుకెళ్ళి వాళ్ళు ఆ వ్యవసాయం మళ్ళీ వచ్చే సీజన్లో నాటిదాకా కూడా పెండింగ్లు ఉంచుకుని ఇబ్బంది పెడుతున్నారు. అసలు అలా ఇబ్బంది పడాల్సిన అవసరం మనకు లేదు కదా. మన దగ్గర నుంచినే మార్కెటింగ్ నడుపుదాం. అది కాకుండా మా బ్రాండ్ పెట్టుకుని కూడా వాళ్ళు చేశారు. ఎక్కడి నుంచినో బెల్లం తెస్తాం, అన్ప్రాసెస్ నాను ఆర్గానిక్ దానిలో నుంచి ఆర్గానిక్ బెల్లం తయారు చేయటం, మామూలుగా యూనిట్ తయారు చేసేటప్పుడు చేయటం, తీసుకొస్తాం, దాన్ని అక్కడ పెడతాం. పలానా పల్లెర్ల ముడిది బెల్లం అని చెప్పి చెప్పుకోవటం, అమ్ముకోవడం చేస్తున్నారు. ఈ గోలంతా ఎందుకు? మన బెల్లం ఎక్కడా లేదు, మన దగ్గరే, డైరెక్ట్ మీ దగ్గరికే రావాలి, మన దగ్గరే ఉంది. ఇక అది జరిగేటటువంటి. ఇప్పుడు ఒక ఎకరం చెరుకు నుంచి అంటే బెల్లం ఎంత తయారవుతుంది? ఒక ఎకరం చెరుకు నుంచి 2 నుంచి 3 టన్నులు అవుతుంది. మీరు ఎంత ధరలో అందిస్తున్నారు? కిలో కేజీ వచ్చి 120 రూపాయలు కడికి అందిస్తున్నాం. యాలక్కాయలు, శొంఠి, మిరియాలు వేస్తే 150 రూపాయలు అందిస్తున్నాం. ఎంత ఆదాయం చూడగలుగుతున్నారు ఒక కటింగ్కి? ఆదాయం అంటే ఫస్ట్ సంవత్సరం అంటే ఏమి మిగలదు. ఫస్ట్ సంవత్సరం కొద్ది ఖర్చులు ఎక్కువగానే, రెండో సంవత్సరం నుంచి దిగుబడి ఒక 50,000 నుంచి 60,000 అలా ఉంటుంది ఎకరానికి. ఓకే సత్యనారాయణ గారు, అంటే మీరు అంటే చదువుకుపోయినప్పటికీ చాలా అంటే ఈ వ్యవసాయం మీద మంచి జ్ఞానాన్ని సంపాదించుకొని, అది కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గొప్పతనం తెలుసుకొని, అంటే మీకు ఎట్లాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే దాన్ని విడనాడకుండా సుదీర్ఘకాలం కొనసాగుతూ మంచి ఆహారాన్ని పండిస్తూ, అంటే తినేవారికి ఆరోగ్యంకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లానే మీ పంటల వివరాలు మన రైతు సోదరుల కోసం కూడా తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.